ప్రియ దినబిలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ట్రాన్స్‌వరల్డ్ రేడియో పరిచర్యకు సహకరించే కుటుంబాలుగా మనమందరం ఉండటం ఎంతో సంతోషము. ఈ కుటుంబాలతో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వీరిని ప్రోత్సహించాలని దీవెనయ్య గారు ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్న రాంబాబు గారికి, అలాగే తోటి సేవకులకు మీకందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ట్రాన్స్‌వరల్డ్ రేడియో పరిచర్య మనకందరికీ పరిచయమైన పరిచర్య. దేవుని సువార్త మారుమూల ప్రాంతాలకు అందటానికి ఈ TWR పరిచర్య ఎంతో ప్రయోజనకరంగా ఉండటం మనం గమనించాం. దేవుని సేవ, ఆయన సందేశము అనేక మందికి అందవలసిన అవసరం ఉన్నది. ప్రపంచమంతటా ప్రభు సువార్త ప్రజలకు అందాలి. ప్రభు నమ్ముకున్న బిడ్డలందరికీ ఈ భారం ఉన్నది. యేసు ప్రభువును నమ్మిన వారు ఇతరులకు సువార్త చెప్పటమే వారు చేసే పని. ఇంతకు మించి మరొక పని అంటూ ఏమి లేదు. మనము యేసు ప్రభువుని గొప్పగా ఆరాధిస్తున్నామని, ఆయన కొరకు మన పెద్ద పెద్ద గుళ్ళు చర్చిలు కట్టామనేది ప్రాధాన్యమైన విషయం కాదు. ఎంతమందికి సువార్త అందించామనేదే చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతకు మించి ప్రభు కోరింది ఏమి లేదు. మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి అని ప్రభు సెలవిచ్చారే తప్ప, నా కొరకు పెద్ద ఆలయాలు కట్టండి, పెద్ద పెద్ద కోట్ల ఖరీదయ్యే విలువైన ఆలయాలు కట్టండి అని ప్రభు ఎక్కడ కూడా చెప్పలేదు. కాకపోతే ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఆరాధించుకోవటానికి వారు ఇలాంటి చర్చిలు కట్టుకుంటూ ఉన్నారు. కానీ ప్రాముఖ్యమైన విషయము ఆయన సందేశము ఇతరులకు అందించటం. ఇదే పరిచర్య. యేసు ప్రభుని మనం ఇతరులకు తెలియచేయటము ఈ పరిచర్య. ఈ పరిచర్యలో ఆయన సందేశాన్ని అందించటం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే కొన్ని సుమారుగా 2000 సంవత్సరాలు గడిచిన తర్వాత మనం చూస్తే ఈ పరిచర్యలో ఆయన సందేశాన్ని భిన్నమైన రీతిలో బోధించడం జరుగుతూ ఉన్నది. రకరకాలుగా ఆయన సందేశము అందిస్తూ ఉన్నారు. ప్రభు ఇచ్చిన సందేశం ఒకటైతే మరొకటి ప్రజలకు వెళ్తూ ఉన్నది. అందుకే మనము సమాజంలో తీవ్రమైన వ్యతిరేకత మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ చేరిన మనమందరము కూడా పరిచర్య పట్ల ఒక అవగాహన కలిగి ఉండటానికి మీ దృష్టికి అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్య తీసుకురావాలని నేను ఆలోచన చేసి ఈ భాగాన్ని ఎన్నుకోవటం జరిగింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3-4 అధ్యాయాల్లో నుంచి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకువస్తాను. అందుకే మనము పౌలు ఆలోచన, పౌలు పరిచర్యను అర్థం చేసుకుంటే ఈనాటి కాలంలో ఏమైనా పరిచర్యలో మనము కూడా సరిచేసుకోవటానికి, క్రమమైన విధానంలో పరిచర్య చేయటానికి అవకాశం ఉంటుంది. 4వ అధ్యాయంలోని మొదటి భాగము ఈ పరిచర్య పొందినందున అని పౌలు ఈ పరిచర్య పొందినందున అని అంటాడు. అంటే దేవుని సందేశము ప్రజలకు అందించటానికి, దేవుని సందేశము తీసుకుని ప్రజలకు చెప్పటానికి తను చేయుచున్న పనిని పరిచర్య అన్నాడు. అంటే తను చేయుచున్న పని ఈ పరిచర్య అని అన్నాడు. ఈ పరిచర్య అనటం ద్వారా ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఏమిటంటే 3వ అధ్యాయంలో ఆయన 2 విషయాల గురించి మాట్లాడతాడు. అందుట్లో తాను తనకివ్వబడిన పరిచర్యను గురించి చెప్తూ 4వ అధ్యాయంలో ఈ పరిచర్య అని అన్నాడు. ఆ 3వ అధ్యాయంలో ఉన్న పరిచర్యలు ఏమిటని మనం చూస్తే 9వ వచనంలో, 3వ అధ్యాయం 9వ వచనంలో శిక్షా విధికి కారణమైన పరిచర్య అని అంటాడు. శిక్షా విధికి కారణమైన పరిచర్య. యూదులు పాటించే ధర్మశాస్త్రమును గురించి బోధించుచు, ధర్మశాస్త్రమును గురించి ప్రకటిస్తూ, ధర్మశాస్త్ర పరిచర్య ఇది. ధర్మశాస్త్ర పరిచర్య ఒక మాటలో చెప్పాలంటే. దాన్ని పౌలు గారు ఉపయోగించిన మాట ఏమిటంటే శిక్షా విధికి కారణమైన పరిచర్య అని అన్నాడు. అలాగే 7వ వచనంలోనికి వెళితే 3వ అధ్యాయంలో మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది అని అన్నాడు. అయినా కూడా ఇది మహిమ కలిగినదే.
ఎందుకు మహిమ కలిగినది అని అంటే దేవుడిచ్చింది. దేవుడే ధర్మశాస్త్రమును ఇచ్చాడు. దేవుడు ఒక సందేశాన్ని ఆజ్ఞ రూపంలో తన ప్రజలకు అందించాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞలను అందించి, ఈ ఆజ్ఞలు, ఈ సందేశము ఇలా పాటించండి, మీరు పాటించవలసిన అవసరం ఉన్నదని మోషే ద్వారా ఆజ్ఞాపించిన ఆజ్ఞలను గురించి మనమందరము జ్ఞాపకం చేసుకుంటే, ఇది ఒక పరిచర్య. ఈ పరిచర్య యూదులు బహుబలముగా నమ్మారు. ఈ పరిచర్య జరగాలి, ఈ ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, మోషే ద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రము, దానివలనే మనకు రక్షణ ఉంటుంది, దానివలనే మనము దేవుణ్ణి సంతృప్తిపరిచిన వారం అవుతాము, దేవునికి ఇష్టమైన బిడలముగా మనం ఉండగలుగుతామని యూదులు ఈ ధర్మశాస్త్రమును గురించిన పరిచర్యను వారు విరివిగా ప్రకటించేవారు. ఆ ధర్మశాస్త్రము గురించి ఒక పరిచయుడుగా, ధర్మశాస్త్ర విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి నింద లేకుండా అనింద్యుడిగా ఉంటూ, అలా ధర్మశాస్త్రాన్ని పాటించి నడిచిన ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన చేసిన పని, దాన్ని అంతటిని విడిచిపెట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, అప్పగించబడిన పరిచర్య ఇది కృపా పరిచర్య. ఈ పరిచర్యకు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు అప్పగించడని పౌలు చెప్తా ఉన్నాడు. ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అని ప్రభువు తనకు అప్పగించిన కృపా పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. అంటే మనము ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్యను గురించి మాట్లాడాడు పౌలు. అలాగే కృపా పరిచర్య గురించి యేసు ప్రభు యొక్క శిలువ మరణము, పునరుద్ధానము, ఆ ప్రభు మానవుని కొరకు చిందించిన పరిశుద్ధమైన రక్తము, మనిషి రక్షణ కొరకు యేసు చేసిన ఈ కార్యములన్నిటిని గురించి తెలియచేసే ఈ పరిచర్యను పౌలు ఏమన్నాడంటే కృపా పరిచర్య, దేవుని పరిచర్య, దేవుని పరిచర్య కృపా పరిచర్య. ఈ కృపను గురించి, దేవుని ప్రేమను గురించి ప్రపంచానికి చాటి చెప్పటానికి నన్ను పంపించాడు. ఈ పరిచర్య పొందినందుకు నేను అధైర్యపడను, ఈ పరిచర్య కలిగినందుకు, ఈ సేవ చేయుచున్నందుకు నాకెంతో ధైర్యం ఉన్నది ఈ సేవ చేయటానికి అని తను కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాటలను తెలియచేయటం మనం గమనిస్తూ ఉన్నాం. 2000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మనం చూస్తే క్రైస్తవ సమాజంలో ఈ పరిచర్య పట్ల భిన్నమైన అభిప్రాయాలు ఏర్పడ్డాయి. అందుకే పరిచర్యకు వెళుతున్నప్పుడు ఈ సువార్త, ఈ కృపా పరిచర్యను విడిచిపెట్టి రకరకాల పరిచర్యకు అడుగుపెట్టేవారిని మనం చూస్తున్నాం. ఈనాడు కొన్ని పరిచర్యలు మనం చూస్తే ఒక ఆయన ఏమంటాడంటే, నేను యేసు ప్రభుని ఇలా ప్రకటిస్తున్నా, అదేమిటంటే మీ అప్పులన్నీ తీర్చేస్తాడు, యేసు ప్రభుని నమ్ముకోండి, మీరు రండి, మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీకు ఎటువంటి అప్పులు ఉన్నాయో మీరేమీ ఆందోళన పడనక్కర్లేదు, నేను ప్రార్థన చేస్తాను, నా దగ్గరికి రండి. యేసు ప్రభుని ఆయన ప్రకటించే విధానం ఏంటంటే అప్పులు తీర్చే యేసు ప్రభు అని చెప్పి ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇంకొక ఆయన ఏం చెప్తాడంటే, యేసు ప్రభుని మీ అకౌంట్లో డబ్బులు వేసే యేసు ప్రభు అని చెప్పడం మొదలుపెట్టాడు. నేను ప్రార్థన చేస్తా, మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇంకొక ఆయన ఏం చెప్తాడంటే, యేసు ప్రభు దగ్గరికి వస్తే మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి అని చెప్పటం మొదలుపెట్టాడు. మీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా, రండి, యేసు ప్రభు మీ సమస్యలన్నీ తీర్చేస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారా, మీకున్న వ్యాధులన్నీ పోతాయి, ఆఖరికి క్యాన్సర్ వ్యాధి కూడా బాగుపడిపోతాం, ఆఖరికి అది ఎయిడ్స్ వ్యాధి అయినా కూడా మీరు బాగుపడతారు, అలా బాగు చేసే దేవుడు యేసు ప్రభు అని చెప్పి ఇలా భిన్నమైన మాటలు చెప్పేవారిని మనం చూస్తున్నాం. ఇంకా కొంతమంది ఏమిటంటే ఇలా ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలు చెప్పేవారిని మనం చూస్తాం. యూదులు ఏ రీతిగా ధర్మశాస్త్రాన్ని చెప్తా ఉన్నారో ఈ ధర్మశాస్త్రాన్ని పాటించాలి అని చెప్పేవారిని మనం చూస్తున్నాం. కాబట్టి భిన్నమైన పరిచర్యలు మన కళ్ళెదుట కనపడతా ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ప్రభు నమ్ముకున్న బిడ్డల యొక్క ఆలోచనలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. వారు ఎలా అయినా సరే మనము వీరిని ఆకర్షించాలి,
యేసు ప్రభు దగ్గరికి నడిపించడానికి మనం ఏదో ఒకటి చేయాలి అని తన ఆలోచన నుంచి కొన్ని పరిచర్యలు తీసుకురావడం మొదలుపెట్టాడు. దేవుని వాక్యము బాగుగా ఎరిగిన మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇది దేవుడు మనకిచ్చిన పరిచర్యేనా? మనం చేస్తున్న పరిచర్య అంటే పని. మనం చేసే పనిలో ఏమిటి అని అంటే, దేవుని సందేశం ప్రజలకు అందించడమే మన పని. సో దేవుని పరిచర్య నేను చేస్తున్నానంటే ఆయన సందేశాన్ని ప్రజలకు అందించడం. ఆయన సందేశాన్ని ప్రజలకు అందించే సమయంలో ఆయన సందేశం అందిస్తున్నామా, లేకపోతే నా సందేశం నేను అందిస్తున్నానా, లేకపోతే నీ సందేశం నువ్వు అందిస్తున్నావా అనేది ప్రశ్న వేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నామంటే, దేవుని సందేశం ప్రక్కన పెట్టేశాం. దేవుని సందేశం కంటే మనుషుల యొక్క సందేశాలు ప్రపంచానికి అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మనుషుల దగ్గరికి తీసుకెళ్ళటానికి. దీనిని మనము అర్థం చేసుకుంటే మనం చేసే పరిచర్య మనకు ఒక చక్కటి అర్థాన్ని తెలియజేస్తుంది. అవునా కాదా, సరైన విధానంలో మనం వెళుతున్నామా లేదని మనం గ్రహించగలుగుతాం. పౌలు పరిచర్యను గురించి కొన్ని మాటలు చెప్పినాక నేను తర్వాత విషయాలు మీ దృష్టికి తీసుకువస్తాను. పౌలు దేని మీద ఆధారపడ్డాడంటే, యేసు ప్రభు తన చేతికి అందించిన సందేశం మీదనే ఆధారపడ్డాడు. తనకి అప్పగించిన సందేశం, దేవుడు ఒక సందేశం ఇచ్చేసాడు. ప్రభు, నువ్వు వెళ్ళి రాజుల ఎదుట కానీ అన్యజనుల ఎదుట కానీ హింసల పాలైనా శ్రమల పాలైనప్పటికీ ఈ మాటలే నువ్వు చెప్పాలి. ఏ మాటలు చెప్పాలి అని అంటే, క్రీస్తును గురించి చెప్పాలి. ఎవరా క్రీస్తు అంటే, ఇదిగో ఈ యేసే క్రీస్తు. మీరందరూ క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నారు కదా, ఆ క్రీస్తు వచ్చాడు. ఈయన ఈ యేసే క్రీస్తు. ఈ క్రీస్తు మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. యేసు శిలువ మరణమే క్రీస్తు ప్రాణం పెట్టటం. దేవుని కుమారుడైన క్రీస్తు లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడై సజీవుడిగా ఉన్నాడు. ఈ క్రీస్తు తిరిగి రానై ఉన్నాడు. ఈ సందేశము తీసుకుని పౌలు ఓరలుగా చెప్పటం మొదలుపెట్టాడు. అంటే నోటి మాటలతో చెప్పటం మొదలుపెట్టాడు. ఆయన ఏదైనా చెప్పటానికి ప్రయత్నం చేస్తే యేసే క్రీస్తుని నిరూపించటానికి పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు తీసుకుని ఆ ప్రవచనాలు యేసులో నెరవేర్చబడ్డాయి. కాబట్టి యేసు క్రీస్తు. మీరందరూ యేసు ఎవరు అనుకుంటున్నారు? నేనైతే ఇదిగో ప్రవచనాన్ని బట్టి ఈయన క్రీస్తు. అందుకే ఆయన శిలువ మరణం పొందాడు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఈయన దేవుని కుమారుడు కాడా? ఆయన వలనే మనకు పాపక్షమాపణ లభిస్తుంది. కాబట్టి సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి నేను ఇక ఏది ఎరగను అని చెప్పి యేసు ప్రభు యొక్క ఆ పరిచర్యను, ఆయన చేసిన పనిని వివరించి చెప్తూ, ప్రభు నాకు అప్పగించిన ఈ కృపా పరిచర్య, ఈ సువార్త, దీన్ని నేను ప్రకటిస్తాను. దీనికి మించి మరి ఏమి నేను ప్రకటించను. ఇది తప్ప నేను ఏది నాకు తెలియదు అని అన్నాడు. కాబట్టి సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము అని కొరింథీ సంఘానికి చెప్తాడు. సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి నేను దేనిని ఎరగను అని అంటాడు. మరి ఈ రోజుల్లో మనం గమనిస్తే సిలువ వేయబడిన క్రీస్తును ప్రక్కన పెట్టి అప్పులు తీర్చే యేసు ప్రభు అని, నీకు సమస్యలు తీర్చే యేసు ప్రభు అని, ఇంకా ఫైనాన్షియల్గా ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటన్నిటికీ మీకు అమౌంట్ కూడా ఇచ్చేసే అంత పరిచర్య యేసయ్య పరిచర్య. ఆయన దగ్గరకు వస్తే మీకు ఏమి సమస్యలు అన్నీ తీరిపోతాయి అని చెప్పే ఈ బోధలకి, పౌలు బోధించిన బోధలకు ఎంత వ్యత్యాసం ఉందో మనం గమనించాలి. పౌలు ఈ పరిచర్య పొందినందుకు ఆయన ఏమంటాడంటే, ఈ పరిచర్య పొందటం, దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్య, నేను ఎక్కడ కూడా అధైర్యపడను ఇది బోధించటానికి. ఈ విషయాలు చెప్పటానికి నేను వెళుతున్నప్పుడు అని పౌలు ఏమంటాడంటే, నేను అపాయంలో ఉన్నను, మాకు ఉపాయము లేని వారము కాదు. మేము తరుమబడని వారమైనను దిక్కులేని వారము కాదు. పడద్రోయబడినను మేము నశించు వారము కాదు.
అని అంటూ ఈ సువార్త, ఈ పరిచర్యనే తాను హైలైట్ చేయటం మనం చూస్తాం. దీన్ని తప్ప మరి ఏది కూడా ఆయన చెప్పలేదు. కారణం ఏంటంటే ఈ పరిచర్య, ఈ కృపా పరిచర్యలో ఉన్న శక్తిని చూడగలిగాడు పౌలు. ఏమిటనంటే ఈ పరిచర్యలో ఈ సువార్త, యేసు ప్రభువుని గురించిన ఈ కృపా సువార్త చెప్పటం వలన కలిగేది మారు మనస్సు. మనుషులు రక్షింపబడి రక్షణలోనికి వారు అడుగుపెట్టడానికి ఇది కారణమవుతా ఉన్నది. ఈ పరిచర్య, ఈ సువార్త, ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇది అంత తేలిగ్గా మనిషి మారు మనసు పొందుతాడా? దీనికి మనం ఏదన్నా అదనంగా మసాలాలు కలిపితే తప్ప మన సందేశం అంత రుచించదేమో. కాబట్టి ఈనాటి బోధకులు ఏం చేయటం మొదలుపెట్టారంటే అవి ఇవి కలిపి కలగలిపి ఈ మసాలాలు జోడించి ఒక అద్భుతమైన ప్రసంగం చేయటం మొదలుపెట్టారు. పౌలు ఏమంటాడంటే రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఈ కృపా పరిచర్యలో తనకివ్వబడిన సిలువ సందేశాన్ని ఇలా బోధించాడు. దాని గురించి ఏమని అంటాడంటే 1వ అధ్యాయంలో, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుంటే అందులో ఇలా ఉన్నది: సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని అన్నాడు. రక్షణ కలుగ చేసే దేవుని శక్తి ఈ సువార్త. ఆయన మరణములో, ఆయన పునరుద్ధానములో, ఆయన తిరిగి లోకానికి తిరిగి రానై ఉన్నాడని చెప్పే ప్రభు సువార్తలో ఈ మాటల్లో ఇంత శక్తి ఉన్నదా అనిపిస్తుంది. మనమైతే ఏమనుకుంటున్నామంటే అబ్బే దీంట్లో ఏం లేదండి, ఎవరు వింటారండి. ఒకసారి ఒక బోధకుడు అన్నాడు నాతో, ఏమన్నాడంటే, అయ్యగారు మీరు ఈ యేసుక్రీస్తు సువార్త సభలు అని అంటే ఎవరు రారండి, మీరు యేసుక్రీస్తు సువార్త స్వస్థత మహాసభలను పెట్టండి అని అన్నాడు. లేకపోతే అద్భుత కార్యములు, అద్భుతమైన సువార్త ఏదో ఒకటి దానికి జోడించండి, దానికి కలపండి అని వారు చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు అని అంటే ఈనాటి వాస్తవం మన కళ్ళ ఎదుట కనపడుతున్న పరిస్థితులు ఇవి. మీరు ఎక్కడైనా సువార్త స్వస్థత మహాసభలు అనండి, అక్కడికి వచ్చే ప్రజలకి కేవలం జస్ట్ సువార్త సభలను పెట్టిన దానికి ఎంతమంది వస్తారో దానికి దీనికి ఉన్న వ్యత్యాసం మీరు చూడగలుగుతారు. మనిషి తాత్కాలికమైన తన అవసరాలు తీర్చబడటానికి అతడు మార్గాలు వెతుక్కుంటాడు. తాత్కాలికమైన తన అవసరాలు, ఒకవేళ అనారోగ్యం కలిగిందా అందులో నుంచి బాగుపడాలి, ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలుగుతుందా ఆ ఇబ్బందుల నుంచి బయటికి రావాలి. సో ఇవి అప్పుడప్పుడు తనకి జరిగిపోవాలి. ఇవి యేసు ప్రభు తీరుస్తున్నాడని చెప్పే బోధకులు వచ్చేశారు. నీకున్న అనారోగ్యమునకు స్వస్థత ప్రభు కలగజేస్తాడు. ఎందుకంటే స్వస్థతలు చేశాడు ఆయన, మనకు ఆయన పరిచయలో కనపడుతుంటుంది కదా. సో దీన్ని హైలైట్ చేసి వారు స్వస్థత మహాసభలు మీరు రండి. ఈ మధ్యకాలంలో ఒక చోట ఇలాంటి సభలు పెడితే ఒక ఆయన వచ్చాడు, దగ్గరగా ఒక 3-4 గంటలు ప్రసంగం చేశాడు. అందుట్లో యేసయ్య మాట లేదు, ఆయన యేసయ్యలో మరణం లేదు, ఆయన పునరుద్ధానం లేదు, ఏమి లేదు. కానీ నీకు పిల్లలు పుడతారు, ఆ పిల్లలు పుట్టే ఆమెను పిలిచి నీ పేరు పలానామా, రండి దేవుడు నాకు చూపెట్టాడు, లేకపోతే నీకు ఏదో సమస్య ఉంది అని పేరు పెట్టి పిలవటం. ఓహో దంచి 3 గంటల పాటు 3 గంటల పాటు అక్కడున్న ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసి, నా భాషలో అయితే అది నానా ఇబ్బందులకు గురి చేసి వాళ్ళని చీల్చి చెండాడి ఆత్మలో సర్వనాశనం చేసి తరిమి కొట్టిన బోధకుడు 3 గంటల పాటు చేసిన ప్రసంగం అది. వారిలో ఎవరికి కూడా చిన్న మారు మనసు కలగటానికి పశ్చాత్తాపం, నేను పాపిని, నాకు యేసయ్య రక్తము కావాలి, ఆ రక్తములో నా పాపము కడగబడుతుంది అనే ఒక విశ్వాసము అతనికి కలిగే విధంగా 3 గంటల పాటు చేసిన ప్రసంగాలు ఎక్కడ కనపడలేదు. అక్కడ వచ్చిన వారందరూ కూడా అన్యజనులు.
వారందరికీ ఏంటంటే వారి దృష్టికి తీసుకొచ్చింది మీ అవసరాలు తీర్చే యేసయ్య. నీకు రోగం ఉన్నదా? నీ రోగమంతా బాగు చేస్తాడు. నీ కుటుంబంలో సమస్యలు ఉన్నాయా? నీ సమస్యలన్నీ తీరిపోతాయి. నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కావటం లేదా? మా దగ్గరికి రండి. మీరు టీవీలో కూడా ఇవి చూస్తుంటారు. సహోదరుడా, బాధపడవద్దు. పెళ్ళి కాలేదని నువ్వు బాధపడుతున్నావా? ఉద్యోగం రాలేదని చెప్పి నువ్వు కుమిలిపోతున్నావా? నీ ఇంటిలో సమస్య ఉందని చెప్పి నువ్వు కుమిలిపోతున్నావా? బాధపడుతున్నావా? బాధపడవద్దు, రండి, మేమున్నాం. సో ఏం చూస్తున్నారు అని అంటే, ఇతని సందేశము ఏదో విధంగా ప్రజలకు అందించాలని చూస్తున్నాడు. యేసు ప్రభు యొక్క రక్షణ సువార్త కనపడటం లేదు. యేసు ప్రభు సువార్త, కృపా సువార్త, ఈ పరిచర్య, దీనిని తీసుకువెళ్ళండి అని ప్రభు అప్పగిస్తే ఈ పరిచర్య పక్కదాన్ని పెట్టేశాం. ఇది ప్రక్కన పెట్టేసి మనకు తోచిన సందేశాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాం. అందుకే ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఏమన్నాడంటే, ఒక కుంటోని తీసుకొచ్చి ఇప్పుడు బాగు చేస్తావు లేదో చెప్పనని చెప్పి ఆ సేవకుడిని నిలదీశాడు. ఏం చేయాలో అర్థం కాల. ఏం చేయాలో అర్థం కాక ఆడిని అక్కడ పెట్టి ఈయన మాత్రం జనంలో తిరుగుతున్నాడు. ఒక కుంటోని పట్టుకొచ్చారు. ఎందుకంటే నువ్వు ఎవరినన్నా పట్టుకుని బాగు చేస్తానని సవాల్ చేశాడు కదా. ఇలాంటి అభాస పాలవుతూ ప్రజల్లో క్రైస్తవ్యాన్ని ఎంత దిగజారిపోయే విధంగా చేస్తున్నారంటే భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ కడవరి దినాల్లో జరిగేది ఏమిటంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచే విశ్వాసము ఎక్కడ కలగదు. యేసు ప్రభునందు విశ్వాసం అంటే ఆయన నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య. ఆయన రక్తము చిందించబడాలి, ఆయన మరణించాలి, రక్తము చిందించబడాలి. ఆయన మరణము నుంచి తిరిగి లేచి పునరుద్ధారుడై తాను సజీవుడిగా కనపరుచుకోవాలి. తిరిగి మరలా ఈ లోకానికి తీర్పు తీర్చడానికి ఆయన రావాలి. ఇది సందేశం, క్రీస్తుని గురించిన సందేశం. సర్వశక్తిమంతుడైన దేవుడు చేసిన కార్యం అది. మనుషులు కల్పించిన కథ కాదు ఇది. దేవుడు ఇచ్చిన సందేశం. దేవుడు ఈ సందేశం ఇచ్చి, ఈ సందేశం తీసుకుని మీరు వెళ్ళండి అని అంటే, పౌలు ఈ పరిచర్య పొందినందున, ఈ పరిచర్య నేను పొందినందున అని పౌలు సంతోషపడ్డాడు. అధైర్యపడను అని ఈ సువార్త, ఈ మాటల్లో యేసు ప్రభు యొక్క మరణము, దేవుడే నరుడుగా భూమి మీదకి వచ్చి ఆయన మరణించిన, ఆయన మరణము శిలువ మరణము, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడై తిరిగి రానై ఉన్నాడు అని చెప్పుచున్న ఈ సందేశంలో దేవుని శక్తి ఉన్నది అని అన్నాడు. ఈ సువార్త దేవుని శక్తి. మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి అంటే ఇద్దరు వ్యక్తులను చూపెట్టాడు. రెండు వర్గాలు అన్నమాట. ఒకటేమో యూదులు, దేవుడు మొదటి నుంచి ఎన్నుకున్న ప్రజలు. మిగిలిన గ్రీసు దేశస్థులు అంటే అన్యజనుల కింద లెక్క. అంటే ప్రపంచమంతటిని బైబిల్ రెండు భాగాలుగా విభజించింది, రెండు వర్గాలుగా. ఒకరు యూదులు కానివారు అంటే మనమందరము. అంటే బైబిల్ ఈ రెండు తెగలకు కనపడతారు. కాబట్టి యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా అందరికీ రక్షణ కలిగించేది సువార్త శక్తి, సువార్త. ఈ సువార్త వలన మానవునికి ఏం కలుగుతున్నదంటే రక్షణ కలుగుతుంది అని తెలుసుకున్నవాడు. కాబట్టి పౌలు ఈ పరిచర్య నాకు దేవుడు అప్పగించాడు అని అంటూ ఆయన ఒక మాట చెప్తాడు. ఈ సువార్తకున్న ఆ సామర్థ్యం గురించి చెప్తూ, ఎవరికైనా ఈ సువార్త వినబడుతున్నప్పుడు అతడు మారు మనసు పొందకుండా ఉండటానికి కారణం ఏంటంటే, ఈ యుగ సంబంధమైన దేవత అతని మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసిందేమో తప్ప ఈ సువార్తక శక్తి లేక కాదు అని అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నువ్వు ప్రకటించిన వరకే, నువ్వు దానికి మసాలాలు కలపనక్కర్లేదు. నువ్వేదో అది ఇది కలిపి ఎలా అయినా సరే వాడిని ఆకర్షించాలి అని అనుకోవటం అనేది పొరపాటు. నువ్వు ఆకర్షించవలసిన అవసరం లేదు. సువార్త ఆకర్షిస్తూ ఉన్నది, సువార్తకు ఆ శక్తి ఉన్నది. ఒకవేళ ఆ సువార్త విని ఎవరైనా అతని యొక్క హృదయం ప్రకాశించకుండా జ్ఞానోదయం కలగకపోతే అతడు ఇంకా అజ్ఞానంలో ఉండటానికి కారణం ఏంటంటే, ఈ యుగ సంబంధమైన దేవత అతని నేత్రములకు గుడితనము కలగజేసింది. అంతే తప్ప సువార్తకు శక్తి లేక కాదు. వాడు అంగీకరించటం లేదు, వాడు దాన్ని ఒప్పుకోవటం లేదు, తాను పాపిని అంగీకరించటం లేదు, సత్యాన్ని ఒప్పుకోవటం లేదు. ఇది సత్యము.
పరిశుద్ధ గ్రంథము, దేవుని యొక్క వాక్యము, ఈ సువార్త ప్రకటించబడుతుండగా అతడు పాపి అని చెప్పి ఈ సువార్త చెప్తా ఉంటే వాడు దాన్ని అంగీకరించట్లేదు. అంగీకరించకుండా ఉండటానికి కారణం ఏంటంటే అతని నేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత సాతానుడు గుడ్డితనము కలగజేశాడు. అలాంటి సమయంలో వారి దగ్గరికి వెళ్ళి మనం సువార్త చెప్పవలసిన అవసరం ఏమున్నది? దేవుడు ఇంకా నీకు అనేక మందిని చూపెడతా ఉన్నాడు. మనం ఎవరైతే వినటం లేదు వారి దగ్గరికి వెళ్ళి వీడు ఎలా అయినా సరే మారు మనసు పొందాలని చెప్పి మారు మనసు పొందాలని అతని కొరకు మనము రకరకాల జిమ్ముక్కులు తయారు చేస్తూ ఉన్నారు, జిమ్ముక్కులు చేయటం. కాబట్టే ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు పరిచర్యను ఆయన అవగాహన చేసుకున్న విధానాన్ని మనం గుర్తు చేసుకుంటే అద్భుతంగా ఆయన తను చేయించిన పనిని అర్థం చేసుకున్నాడు. ఆయనకు ఒక చక్కటి అవగాహన ఉన్నది. ఏమిటంటే ఈ సువార్త నేను ప్రకటించేది వాడు వింటలేదు, వాడు మారు మనసు పొందకపోతే దానికి కారణము నాలో శక్తి లేక కాదు, లేకపోతే సువార్తలో శక్తి లేక కాదు, అతని నేత్రములకు గుడ్డితనము కలగచేయబడి ఉన్నది కాబట్టే అతడు వినటం లేదు, అతడు అంగీకరించడం లేదు. అదే మాట పౌలు ఇక్కడ చెప్తాడు. దేవుని స్వరూపే ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాను అని అన్నాడు. కాబట్టి ఎవరైనా వినలేదు అని అంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు వినకపోవటానికి, దాన్ని తిరస్కరించటానికి, అతనికి ఆ జ్ఞానము కలగపోవటానికి, రక్షణ జ్ఞానం అతనికి కలగపోవటానికి కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత అతనికి గుడ్డితనము కలగజేసింది. వాడు అవిశ్వాసులు పడి ఉండటానికి కారణం అదే. అంతే తప్ప బోధించే బోధకుడికి సామర్థ్యం లేక కాదు. తాను ఏదైతే ఏ సందేశం అయితే సువార్త సందేశం అందిస్తున్నాడో ఆ సువార్త సందేశము పట్ల ఆ సువార్త సందేశము శక్తి లేనిది కాదు, దేవుని శక్తి ఇది. అది గ్రహించిన వాడు పౌలు. అందుకే నేను ఈ సువార్త తప్ప మరి ఏది ప్రకటించను అని అన్నాడు. గ్రహించకుండా ఉండటం వలన మనం ఏం చేస్తున్నామంటే దానికి అదనంగా మసాలాలు కలుపుతున్నాం. మసాలాలు కలిపి అది చేసి ఇది చేసి ఈ కలగలిపిన ఈ వడ్డను తీసుకొచ్చి ప్రజలకు అందిస్తూ ఉంటే వాళ్ళు ఆహా ఓహో అంట ఆ సందేశాన్ని గొప్పగా మెచ్చుకుంటున్నారు, బోధించే బోధకుణ్ణి హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇంతే తప్ప ఎక్కడ కూడా మారు మనసు కనపడటం లేదు, రక్షణ అనుభవంలోనికి వారు అడుగుపెట్టిన పరిస్థితి ఎక్కడ కూడా కనపడటం లేదు. అందుకే పౌలు చేసిన పరిచర్య, ఆయన పరిచర్యను అవగాహన చేసుకున్న విధానాన్ని మనం అర్థం చేసుకుంటే మన పరిచర్య పట్ల కూడా ఒక మంచి అర్థంతో ఈ పరిచర్య చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిచర్యకు ఈ సందేశము, సిలువను గూర్చిన వార్త, ఈ సందేశము అది శక్తివంతమైనది, సామర్థ్యము కలిగినదే తప్ప సామర్థ్యం లేనిది కాదు అని మనం మొట్టమొదటగా అర్థం చేసుకోవాలి. ఇంకా మనం ఏం చూస్తామంటే ఇది ప్రకాశిస్తూ ఉన్నది. ఈ సువార్త అంటే జ్ఞానోదయం కలగజేస్తుంది. యేసు ప్రభు శిలువ వర్తమానము మనిషికి జ్ఞానోదయం కలగజేస్తూ ఉన్నది. తాను పాపిని గ్రహిస్తాడు. అతడు ఆ పాపములో నుంచి విముక్తి పొందటానికి తనకు ఒకటే ఒక మార్గము, యేసు రక్తములో అతను కడగబడటం. ఇంతకు మించి మరొకటి లేదు. ఎందుకనంటే ధర్మశాస్త్రము స్పష్టంగా చెప్తా ఉన్నది, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. కాబట్టి ఎవరి రక్తం అంటే క్రీస్తు రక్తము, పరిశుద్ధమైన క్రీస్తు రక్తమే మానవుని పాపమును కడిగివేయుచున్నది. కాబట్టి పాపక్షమాపణ క్రీస్తు వలన లభించుచున్నప్పుడు అతడు తప్పనిసరిగా క్రీస్తు యొద్దకు రావాల్సిందే. కాబట్టి ఈ జ్ఞానోదయము, ఈ సువార్త అతని హృదయాన్ని ప్రకాశించే విధంగా చేస్తూ ఉన్నది అని పౌలు చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే పౌలు దీని పట్ల ఆయనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నది. నమ్మి ఆయన బోధిస్తూ వచ్చాడు, నమ్మకుండా బోధించలేదు. అందుకు పౌలు ఏమంటాడో చూడండి. 4వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మనం 14వ వచనం చదువుకుంటే అందులో ఆయన ఒక కీర్తన గ్రంథంలోని మాట ఉపయోగిస్తారు. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని అంటాడు. నేను విశ్వసించుచున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను అని అన్నాడు. విశ్వసించుచున్నాడు అంటే యేసును క్రీస్తుగా విశ్వసించాడు. యేసు మరణము, శిలువ మరణము పాపికి రక్షణ కలుగ చేయటం కొరకని నమ్మాడు. ఆయన పునరుద్ధానము
మనిషికి నిత్య జీవం ఇవ్వటానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన ఏ రీతిగా మరణం నుంచి తిరిగి లేచాడో అలాగే ఈ మనుషులు మరణించిన వారు తిరిగి లేస్తారని పౌలు నమ్మాడు కాబట్టి, విశ్వసించాడు కాబట్టి అదే మాట్లాడుతున్నాడు, అదే చెప్పుకున్నాడు. ఆయన కీర్తన గ్రంథం 116వ కీర్తన 10వ చరణంలోని వచనాన్ని తీసుకుని ఈ కొరింథీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, విశ్వసించితిని గనుక మేము మాట్లాడుచున్నాము. మా మాటలు ఇవి, మాలో ఉన్న విశ్వాసం, పునరుద్ధానము మేము నమ్మాము, దాన్ని మేము ప్రకటిస్తున్నాం. యేసు శిలువ పాపికి రక్షణ కలిగించేది కాబట్టి మేము నమ్మాము, దాన్నే ప్రకటిస్తున్నాం. శిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనమేమో కానీ రక్షింపడుచున్న మనకైతే దేవుని శక్తి అని అన్నాడు. కాబట్టి మేము నమ్మాము, నమ్మిందే మేము ప్రకటిస్తున్నామని అన్నాడు. పౌలు పరిచర్యలో ఆయన తనకు అప్పగించబడిన పరిచర్యను, ఈ కృపా పరిచర్య, దీన్ని హైలైట్ చేయటమే మనం చూస్తాం. ఎక్కడ కూడా ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన ఈ పరిచర్యను ఆయన ముందుకు తీసుకుని రాలేదు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు అప్పగించబడిన ఈ ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్యను ఆయన ఎన్నడూ కూడా తీసుకురాలేదు. ఇంకా ఆయన ఏమంటాడంటే, మానవ సంబంధమైన పరిచర్య అని అన్నాడు. మరణ కారణమగు పరిచర్య అని 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఆ మాటను ఉపయోగిస్తాడు. రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినది అని అంటాడు. 9వ వచనంలో శిక్షావిధికి కారణమైన ఈ పరిచర్య, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్యను ఇలా చెప్తూ మహిమ కలిగినదే, అది మహిమ కలిగి, ఇది ఇంకా మహిమ కలిగినదే అని అన్నాడు. అది మహిమ కలిగినది, అది ముసుగు వేయబడింది. ఆ ముసుగు వేయబడిన ఆ ముసుగులో ఉన్నారు కాబట్టే యూదులకు అర్థం కావట్లేదు. ఇది ముసుగు లేని మహిమ కలిగిన పరిచర్య, యేసు ప్రభు కృపా పరిచర్య, ఇది మహిమ కలిగిన పరిచర్య. ఈ పరిచర్య పొందినందున నేను ధైర్యముగా ఉన్నాను. మేము ఎక్కడ కూడా అధైర్యపడము. ఇంకా ఆయన ఏమంటాడంటే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము అని అన్నాడు. దృశ్యమైన వాటిని చూడటం లేదు కానీ అదృశ్యమైన వాటిని చూడటము అంటే తను ఏదైతే విశ్వసించిన దాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఈరోజున ఈ కృపా పరిచర్యకు విలువ లేకుండా పోయింది. ఈ కృపా పరిచర్య తగ్గిపోతూ ఉన్నది. ఈ కృపా పరిచర్యను ప్రక్కన పెట్టేసి మనుషులు తాము కల్పించుకున్న పద్ధతులను ఈ సువార్తకు జోడించి ప్రపంచానికి చెప్పడం మొదలుపెట్టారు. ఇంకా రకరకాలుగా మనం చూస్తే దీన్ని ఎలా చెప్పచ్చు అంటే, ఒక్క మాటలో ప్రాస్పరిటీ థియాలజీ. యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు ప్రాస్పరిటీ కలుగుతుంది, నీకు అభివృద్ధి కలుగుతుంది, నీవు ఎక్కడ చూసినా నువ్వు సంపాదించుకుంటూ ఉంటావు. నీవు వ్యాపారంలో నష్టపోతున్నావా, యేసు ప్రభుని నమ్ముకో, నువ్వు వ్యాపారంలో నుంచి, నీ వ్యాపార నష్టంలో నుంచి నువ్వు లాభాల వైపుకు నడిపించబడతావు అని అంటారు. లాభాల వైపుకు నడిపించబడతావు, యేసు ప్రభు నమ్ముకుంటే చాలా. ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా? యేసు ప్రభు నమ్ముకుంటే మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయని చెప్పటం అనేది ఎక్కడైనా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తను అప్పగించిన పరిచర్యలో ఉన్నదా? నీకు రోగాలు పోతాయి అని చెప్పి యేసు ప్రభు రోగాలు పోతాయి కాబట్టి మీరు వెళ్ళిపోయి చెప్పండి అని ఆయన రోగాల గురించి మాట్లాడాడా? పాపి రక్షణ కొరకు యేసు ప్రభు చేసిన ఈ పరిచర్యను గురించి మాట్లాడాడా? లేకపోతే మనిషి యొక్క తాత్కాలికమైన అవసరాల కొరకు యేసు ప్రభు ఉన్నాడా? యేసు క్రీస్తు ప్రభు పరిచర్య, ఆయన చేసిన పరిచర్య, ఆయన మనకు అప్పగించిన పని ఏమిటంటే ఒక పాపి రక్షణ పొందటం. ఒక పాపి రక్షణ పొందటం అనేది యేసు ప్రభు మనకు అప్పగించిన పని. ఆ పనిని సంపూర్ణముగా ఎరిగినవాడు కాబట్టి పౌలు ఈ పరిచర్య పొందినందున నేను ఎంతో ధైర్యముగా ఉన్నాను. ఈ పరిచర్య ప్రభు నాకు అప్పగించింది. దీని కొరకు ఆయన రాజులు ఎదుట అవే మాట్లాడాడు, అన్యజనులు ఎదుట అదే మాట్లాడాడు, యూదులు ఎదుట అదే మాట్లాడాడు. యూదులు అనుకుంటున్నారు ధర్మశాస్త్రాన్ని తలకిందలు చేసేస్తున్నాడు కాబట్టి వీడిని బ్రతకనివ్వకూడదని చెప్పి పౌలును తరిమి కొట్టడానికి వారు ప్రయత్నం చేశారు. యేసును క్రీస్తుగా ప్రకటించినందుకు, యేసును క్రీస్తుగా తెలియజేస్తున్నందుకు, మేము సిలువ వేసి చంపివేస్తే తిరిగి లేచి ఉన్నాడని చెప్పి ప్రకటిస్తా మమ్మల్ని దోషులుగా చేయటానికి ఇదిగో ఈ పౌలు ఇలా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి యూదులు అతన్ని చంపటానికి ప్రయత్నం చేశారు. కానీ పౌలు వారి తరిమి కొడుతున్నా లేకపోతే రకరకాలుగా ఆయన్ను శ్రమల పాలు చేస్తున్నప్పటికీ ఆయన ఒకటే మాట చెప్పారు. ఏమన్నారంటే, తాత్కాలికముగా ఉన్న ఈ శ్రమ, ఆ 18వ వచనంలో మాట అంటాడు 4వ అధ్యాయంలో, క్షణమాత్రముండు మా చులకని శ్రమ
మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని తనకు కలుగుచున్న శ్రమను ఆ క్షణమాత్రముండు శ్రమ అని అన్నాడు. క్షణమాత్రముండే శ్రమ. ఎటువంటి శ్రమ అండి? క్షణమాత్రం ఎందుకున్నది? ఆయన్ను సంవత్సరాల పాటు హింసించారు కదా. ఆయన పరిచర్య ప్రారంభం దగ్గర నుంచి శ్రమలే, పౌలు ఎదుర్కొన్న శ్రమలు. ఆయన ఆరంభం నుంచి శ్రమల్లో ఉన్నాడు. పరిచర్య చేయడానికి మొదలుపెట్టిన దగ్గర నుంచి యూదులతో ఎన్నోసార్లు ఆయన గొడవలు పడ్డాడు. వారు ఆయన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. తరిమి ఆయన్ని కొట్టారు. పారిపోయాడు, ఎక్కడికెక్కడికో పారిపోయి తలదాల్చుకుంటూ అలాగూ సువార్త పరిచర్య చేస్తూ వచ్చిన పౌలు తనకు కలిగిన శ్రమ అంతటిని ఏమనన్నాడంటే క్షణమాత్రముండు మా చులకని శ్రమ అని అన్నాడు. ఎందుకంటే ఆ పరిచర్య విలువేమిటో ఎరిగినవాడు కాబట్టి, స్వార్థ శక్తి ఏమిటో అతనికి తెలుసు కాబట్టి, దానిని విశ్వసించాడు, నమ్మాడు కాబట్టి విరివిగా దానిని గురించి ప్రకటించడానికి, బోధించడానికి ఆయన సిద్ధపడ్డాడు. కాబట్టి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసు ప్రభు మనకు అప్పగించిన పరిచర్య పట్ల మనకు చక్కటి అవగాహన మనం కలిగి ఉండాలి. పౌలు ఎలాంటి అవగాహన కలిగి ఉన్నాడో అలాంటి అవగాహన మనము కలిగి ఉండాలి. పౌలు ఎలా పరిచర్య చేశాడు అంటే ఆనాటి కాలమునకు తగినట్లుగా పరిచర్య చేశాడు. ఈనాటి కాలంలో అలాంటిది లేదు. ఈనాటి కాలంలో మనకున్న పరిచర్య, మనం చేసే పరిచర్య, మన పరిస్థితులను అర్థం చేసుకోవాలి. నువ్వు ఎవరి దగ్గరికి వెళుతున్నావు, నువ్వు పరిచర్య చేయడానికి వెళుతున్నప్పుడు నువ్వు ఎవరికి సువార్త చెప్పడానికి వెళుతున్నావు అని అంటే మన చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలి. పౌలు అలా అర్థం చేసుకున్నాడు. అందుకే యూదుల దగ్గర యూదుడుగా ఉన్నాడు, అన్య జనుల దగ్గర అన్య జనులుగా ఆయన ప్రవర్తించాడు. కాబట్టి ఈ రోజున మనము భారతదేశంలో ఉన్న మనమే ఎలా ఉండాలంటే మనం భారతీయులము, మన తోటి సహోదరులు వారు హైందవ సాంప్రదాయాలు నడిచేవారు. అలాంటి వారికి మనము యేసు ప్రభుని గురించిన సువార్త ఎలా ప్రకటించాలో అలాగూ ప్రకటించడానికి మనము సిద్ధపడాలి. అంతేగాని మనం వారితో ఘర్షణ పడటానికో లేకపోతే పరమత దూషణ చేస్తూ వారి మతమును దూషించచ్చు, వారి మతం అంతా కూడా పనికిమాలిన మతం అని చెప్తూ వారు ఆరాధించే దేవతల గురించి మాట్లాడుతూ ఇలాగున వారిని ఏదో విధంగా మనము క్రైస్తవ మతంలోనికి మార్చుకోవాల్సిందే అన్నట్లుగా వీరి ప్రయత్నాలు కనపడుతున్నాయే తప్ప ఎక్కడ కూడా క్రీస్తు కృపా సువార్త ప్రకటించబడటం అనేది జరగటం లేదు. యేసు ప్రభు ప్రేమతో చూపెట్టిన తెలియచేసిన ఆ పరిచర్య ఎక్కడ కూడా కనపడటం లేదు. వారితో ద్వేషము, మనం ఎక్కడ చూసిన పగ, ద్వేషం మాత్రము ఈ బోధకులు చేస్తూ ఉన్నారు. అందుకే బోధకులు చేస్తున్న ఈ పరిచర్యలో ఎంత తీవ్రమైన నష్టం కలుగుతుందో చూడండి. ద్వారాలు మూయబడతా ఉన్నాయి. మీరు ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళనివ్వకుండా వారు ద్వారం మూసివేసే విధంగా బోధకులే ఈనాడు చేస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఇదిగో ఇలాంటి మసాలాలు జోడించి వారు దేవుని స్వార్థను భిన్నముగా బోధించడం వలన కలుగుతున్న ప్రమాదం అని చెప్పి ఈ రోజున మనం గమనించాలి. అందుకే నేను ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క ప్రసంగాల్లో నేను గమనించింది ఏమిటంటే చాలా అద్భుతమైన సందేశం అందించారు ఆయన. చక్కగా ప్రతి ఒక్కరూ మారు మనసు పొందటానికి మంచి సందేశం మూర్తి గారి ఆయన యొక్క విశ్లేషణలో కనపడతా ఉంటుంది. ఆయన చక్కగా వాక్యం అంతటిని కూడా బైబిల్ అంతా విశ్లేషణ చేసినది. ఎందుకు అలా చేయగలిగారంటే బైబిల్లో ఏదో తప్పులు పట్టడానికి ప్రయత్నం చేసి ఆయన ఆ దేవుని వాక్యం చేత పట్టబడినవాడు కాబట్టి చాలా అద్భుతంగా ఆయన సందేశం అందించడం అనేది జరిగింది. ఈ రోజున మనము దేవుని సందేశము ప్రజలకు అందించడానికి జరిగే ఈ పరిచర్యలో ఉన్న లోపాలు మీ దృష్టికి తీసుకురావడానికి కారణం ఏమిటంటే సరైన పరిచర్యను గుర్తించండి. సరైన పరిచర్యలో మనం నడవాలి. ప్రభు మనకు అప్పగించిన ఈ సువార్త పరిచర్య. ఒకవేళ మనము రెండవ విధానం చూస్తాం, ఏమిటంటే సంఘ పరిచర్య చూస్తాం. సంఘ పరిచర్య వేరు. ప్రభు నమ్ముకున్నాక ఒక సంఘముగా ఏర్పడి ఒక ఆలయం కట్టుకుని ఆలయంలో ప్రార్థన ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు సంఘ సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి. అవి మనం వాటి జోలికి మనం వెళ్ళటం లేదు. కానీ సువార్త పరిచర్య ప్రపంచమంతటా చేయటానికి ఒకే విధమైన పరిచర్యను ప్రభు అప్పగించాడు. అదే కృపా పరిచర్య, ప్రభు ప్రేమను తెలియజేసే పరిచర్య. ఈ పరిచర్య ప్రతి ఒక్కరూ చేయవలసిన పరిచర్య. ఇలాంటి పరిచర్య పౌలు చేసినటువంటి పరిచర్య చేయటానికి ప్రభు అయిన దేవాది దేవుడు మనకందరికీ సహాయం దయచేయునుగాక. ఆమేన్.